ఒక అమ్మాయి నైట్ రూమ్ లో ఒక్కతే ఉంటుంది. ఒక రోజు ఫ్రెండ్స్ తో గెట్ టుగెదర్ కలిసింది. ఫ్రెండ్స్ లో ఒక అబ్బాయి వేరే ఊరికి వెళ్ళాలి. సో తనకు నైట్ ఫ్లైట్ అర్ధరాత్రి 3 ఉంది. సో తను ఎక్కడో స్టే చేయడం ఎందుకు, నువ్వు నా రూమ్ లోనే ఎందుకు స్టే చేయకూడదని అమ్మాయి అడిగింది. తను ఫస్ట్ లో నేనా వద్దులే అనుకుంటూ ఆలోచించాడు. కానీ అమ్మాయి అడిగింది కదా, వాళ్ళు మొత్తం డిన్నర్ చేసి మంచిగా ఫుల్ గా తిని ఆ అమ్మాయి రూమ్ కి వెళ్ళారు. బెడ్ మీద పడుకుంటాను, నువ్వు కింద పడుకో అని చెప్పింది. ఆ అబ్బాయి ఆ అమ్మాయి అన్నట్టే బెడ్ కింద పడుకున్నాడు. ఆ అమ్మాయి బెడ్ పైన పడుకుంది. సడన్ గా ఆ అబ్బాయి లేచి నాకు ఆకలిగా ఉంది, ఏదైనా ఉంటే తీసుకొని రా అన్నాడు. అదేంటి, మనం తినే వచ్చాం కదా. అసలు మొత్తం వాళ్ళకి ఎక్కువైపోయి టేబుల్ మీద వదిలేసి వచ్చారు, అంతగా తిన్నారు. కానీ అయినా ఆ అబ్బాయి నాకు కావాలి, ఆకలి అవుతుంది, ఏదోటి పెట్టు, నాకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని ఆ అమ్మాయిని ఫోర్స్ చేస్తున్నాడు. అదేంటి వీడేంటి ఇలా మాట్లాడుతున్నాడు అని అమ్మాయి ఆలోచించింది. సడన్ గా అబ్బాయి ఫుడ్ ఏం లేకపోతే నాకు ఒక టాబ్లెట్ కావాలి, నాకు టాబ్లెట్ తేపో. అమ్మాయికి ఏమీ అర్థం కావట్లేదు, ఒకతే ఉంటుంది కదా, ఇంట్లో ఏమీ లేవు. టాబ్లెట్ కావాలంటే కిందే ఉంది టాబ్లెట్ ఫార్మసీ, వెళ్ళి తెచ్చుకోపో అని. అబ్బాయి లేదు, నువ్వు కూడా నాతో రా, నాకు కావాలి, నాకు టాబ్లెట్ కావాలి అని చెప్పి ఆ అమ్మాయిని బలవంతంగా ఫోర్స్ చేశాడు. చాలాసేపు అలాగే చేస్తుంటే ఆ అమ్మాయికి చిరాకు వచ్చేసి పద అని చెప్పి అలా వాళ్ళిద్దరూ రూమ్ డోర్ బయట అడుగు పెట్టగానే ఇంటికి బేడం పెట్టాడు బయట నుంచి. ఆ అమ్మాయి అడిగింది, అదేంటి డోర్ వేసేస్తున్నావు అని. అప్పుడు ఆ అబ్బాయి చెప్పాడు, నీ బెడ్ కింద ఎవరో అబ్బాయి ఉన్నాడు, ఎవరో వ్యక్తి నీ బెడ్ కింద పడుకొని ఉన్నాడు అని. వెంటనే వాళ్ళకి పోలీసులకు ఫోన్ చేశారు. అప్పుడు తెలిసింది ఏంటంటే ఆ అమ్మాయిని ఒక అబ్బాయి కొంతకాలం నుంచి ఫాలో చేస్తున్నాడు. ఆ అమ్మాయి ఇంటి తాళం చేయించుకొని ఇంట్లోకి దూరి ఆ మంచం కింద పడుకొని వెయిట్ చేస్తున్నాడు. మంచం పక్కన పడుకున్నప్పుడు ఆ అబ్బాయిని చూసి అదంతా చేసి ఆ అబ్బాయిని పోలీసులకు పట్టించాడు.